ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాన్ని వెంటాడి, వేటాడతా విమర్శించడం అన్నటువంటి సొంత పార్టీలో నుండినే ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాడు రఘురామకృష్ణరాజు. తను అవమానించబడ్డాను అంటే ఓ పక్కన లోక్సభ పక్ష నేతగా ఇవ్వమంటే ఇవ్వలేదు, అట్లాగే పార్లమెంటరీ పక్ష నేతగా ఇవ్వమంటే ఇవ్వలేదు, అట్లాగే జగన్ అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటి కోపంతో ఒకనాడు టిక్కెట్టు వ్యవహారంలో ఎదురు తిరిగి అప్పట్లో తిట్టిపోసి మళ్ళీ వెనక్కొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ టిక్కెట్ తీసుకుని గెలిచి జగన్ని వెంటాడి వేటాడాడు 4 సంవత్సరాలకి పైగా. ఆ కోపంతోనే జగన్ అతన్ని అరెస్ట్ చేయించి కొట్టించారన్నటువంటిదే ఇప్పుడు పివి సునీల్ మీదన తనకున్నటువంటి కోపం. డీజీ స్థాయి అధికారిని డీజీకి వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నానంటే అదే సునీల్ ఆగ్రహం. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య సమరం పతాక స్థాయికి చేరింది. ట్వీట్ల సమరం కాస్త వీడియోల సమరం దగ్గరికి చేరింది. ఎవరైతే ఐపీఎస్ సునీల్ ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నారు, సస్పెండ్ అయి ఉన్నారు, డీజీ క్యాడర్లో ఉన్నారు, డిస్మిస్ చేయడం ఎవరి వల్ల కాదు. తను తాజాగా ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి అంటే రఘురామకృష్ణరాజు, నేను రఘురామకృష్ణరాజు వాళ్ళ తల్లికి సంబంధించి అది రిలీజ్ చేస్తే ఆవిడ క్రిస్టియన్ అన్నటువంటి పాయింట్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఓపెన్గా వీడియోలు ఆయన సిబిఐ కేసులు ఇంతకాలం స్టే తెచ్చుకున్నాడు, ఎప్పటితో స్టే తీసేసింది సుప్రీంకోర్టు కాబట్టి అరెస్ట్ కాక తప్పదు, అదేదో నార్మల్ కేసు అనుకోవద్దు, మీ సొమ్ము నా సొమ్ము బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఆ డబ్బులని అప్పుగా తీసుకుని అవి కాస్త దారి మళ్లించి తినేసినటువంటి కుంభకోణం, 900 కోట్లకి పైగా కుంభకోణం, దీన్ని లైట్గా తీసుకోవద్దు అంటూ ఎట్లయితే రఘురామకృష్ణరాజు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు వివరంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే పెద్ద మైనస్ అయింది ఆ రోజుల్లో. ఇప్పుడు రివర్స్లో అంటే అప్పుడు పొలిటికల్గా జరిగితే ఇప్పుడు రివర్స్లో జరుగుతోంది. సునీల్కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటిది. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. మీతో చర్చించడానికి మీ ముందుకి రావడం జరిగింది. నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిలో ఆయన 420, ఆయన కుటుంబ సభ్యులు కూడా 420 అని నేను అనటం జరిగింది. చాలా మందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని. అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు. అలాగే నేను ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని, ఒక సీనియర్ ఆఫీసర్ని, డీజీపీ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని. నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది. సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను. ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 20 పేజీల డాక్యుమెంటు మీరు మొత్తం చూడొచ్చు. అందులో దానిలో ఐపీసీ 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరే చూసుకోండి. అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ నేరం యొక్క విలువ 945 కోట్లు. అది ఎవరి డబ్బు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ 3 బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు 945 కోట్లు. అది మీ డబ్బు, నా డబ్బు, మనందరి డబ్బు. ఇలాంటి కేసులు ఇంకొక 10 తగిలితే రేపు బ్యాంక్ వాళ్ళు మన డిపాజిట్లు, మన ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకులో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీకు ఇవ్వలేమనేటువంటి పరిస్థితికి వస్తారు. కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకండి. ఆయన నేరం చేయలేదు, దానివల్ల ఎవరికి నష్టం లేదు, అట్లాంటి మాటలు మాట్లాడకండి. నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు పడుతుంది? సరే, సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వల్ల ఎన్ని రోజులు అరెస్ట్ కాకుండా ఆగాడు ఆయన. మొన్న 2 రోజుల క్రితం మీరు అన్ని న్యూస్ పేపర్స్ లో చూసుంటారు, ఆ స్టేని గౌరవ సుప్రీంకోర్టు వారు ఎత్తేయడం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్కి
క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ రేపు ఆయన అరెస్ట్ కాక తప్పదు. ఎందుకంటే అదేమో చిన్న నేరం కాదు. 945 కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఇది ఒకటే కాదు, ఇంకా ఈయన మీద నమోదు కావలసినటువంటి అనేక కేసులు ఉన్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటి తాలూకు డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి ఇచ్చింది కూడా రఘురామకృష్ణరాజు గారి సన్నిహితులే నాకు ఇచ్చారు. ఆయన పక్కన ఉండేవాళ్లే, ఆయన బాగా నమ్మేవాళ్లే. సో వాటన్నిటినీ కూడా నేను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది, రిట్లు వేయడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను రిట్ పిటిషన్ వేయటం జరుగుతుంది. ఈ దర్యాప్తు సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తూ ఉంటాను. నేను కూడా అవసరాన్ని బట్టి ఇంప్లీడ్ అయ్యి, నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, నా డబ్బులు పోయినాయి కాబట్టి నేను కూడా పార్టీ అవుతాను. నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులు నేను ఫాలోఅప్ చేస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే, క్లుప్తంగా ఈయన వ్యక్తిగత హోదాలో రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఐపీసీ 420 సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది. కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపసభాపతి పొజిషన్ లో ఉన్నారు. మరి ఆ పొజిషన్ లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపు పొద్దున నేషనల్ మీడియా అంతా కూడా ఏముంటుంది, సరే లోకల్ మీడియా అంటే కప్పెట్టేస్తుంది అనుకోండి, వాళ్ళు చెప్పరు. కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెప్తుంది, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి హస్ బిన్ అరెస్టెడ్ ఇన్ బ్యాంక్ ఫ్రాడ్ అంట. అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఏమవుతుంది? ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతమైన విషయం అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్టేట్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద బ్రాండ్ అమరావతి. కాదు అని మీరు అనుకుంటే చెప్పండి, అలాగే ఏమవుతుంది అనుకుంటే చాలా పెరిగిపోతుంది బ్రాండ్ వాల్యూ. ఇలాంటి గౌరవనీయమైనటువంటి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంకా 10 మంది అరెస్ట్ అయితే ఇంకా బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని మీరు అనుకుంటే చెప్పండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది మన రాష్ట్ర పరువుని కాపాడుకోవాలి, బ్రాండ్ అమరావతిని కాపాడుకోవాలి. కాబట్టి ఈయన ముందు తక్షణం ఉపసభాపతి పొజిషన్ నుంచి తక్షణం తొలగించండి, ఎమ్మెల్యే నుంచి కూడా తొలగించండి. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది వ్యక్తిగా ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప రాష్ట్రం మీద రిఫ్లెక్ట్ కాదు. మన రాష్ట్ర ఇమేజ్ ని మనం కాపాడుకున్న వాళ్ళు మొత్తం. ఇది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు. నేనేమి ఇది సంచలనాత్మకమైన ఓపెన్ వార్ స్టార్ట్ అయిందనమాట.